ప్రార్థనలో అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్ముడు అప్పుడు అవన్నీ మీకు దానికి పైన ఏమంటాడో తెలుసా? చెట్టును చూసైనా కొండను చూసైనా నీవు లేచి సముద్రంలో పడవమని తన మనస్సున సందేహింపక ఒకడు గాని చెప్పిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న మాట కూడా అక్కడ చెప్తాడు. దొరికిందా నాయన మీకు? 22వ వచనం. అంతే కదా, చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏందా ఈ మాటలు అబద్ధాలా నిజాలా? యేసయ్య చెప్పిన సత్యాలు అబద్ధాలు చెప్పడా? ఆయన సత్యం చెప్పాడు, కానీ అది మన ఆచరణలోకి వచ్చేటప్పటికి మన వల్ల కాల అది. ఎందుకంటే సందేహాల పుట్ట మనం, డౌట్లు, తలకాయ నిండా తట్టెడు డౌట్లు, అనుమానాలు. అందుకే అన్నీ మన తండ్రి దగ్గర ఉన్నా, అన్నీ మన తండ్రివే అయినా ఏలికలుగా ఉండాల్సిన మనం బానిసలుగా బతకడానికి ప్రథమమైన కారణం అవిశ్వాసం, అనుమానం, సందేహం, అపనమ్మిక, విశ్వసించకపోవుట. రోగాల విషయంలో స్వస్థత కోసం స్వస్థత విషయంలోనే కాదండి, సమస్త విషయాలు ఇదే వర్తిస్తుంది. నీ అందరి విశ్వాసాన్ని బట్టి నీ కోసం అవసరమైతే ప్రకృతినే శాసిస్తాడు ఆయన. నీకు దేవుడే కదా, వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం నీలో లేదు. వాళ్ళు ఆనుకున్నంతగా దేవుని మీద నువ్వు ఆనుకోవు. సనగటం ఒకటి మాత్రం బాగా తెలుసు నీకు, పిచ్చి ముఖం వేసుకొని ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, సనగటం, గొనగటం, రివర్స్ మాట్లాడటం, దిగులు పట్టడం, కృంగిపోవటం, ఏడుచుకోవటం, మొత్తుకోవటం, నిన్ను నువ్వు శాపాలు పెట్టుకోవటం, నా కర్మ ఇంతే, నా బతికింతే, నా దరిద్రం ఇంతే, ఇట్ట గాలింది నా కర్మ, ఏం చేద్దాం, ఏడాది దరిద్రం అంతా నాకే చుట్టుకుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా నిన్ను నువ్వు దిగజార్చుకొని అణగొట్టుకొని ఎవడో నిన్ను నాశనం చేయటం కాదు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్న పరిస్థితికి దిగజారిపోయావు కాదా?